గారిని సన్మానం చేస్తున్నారు. అశోక్ రెడ్డి గారు కూడా ప్రజాపిత వందే అనగానే మాతరం అనండి. వందే వందే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మిత్రులందరూ కూడా ప్రపంచాకాంక్షలు అందజేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీగా అందుకున్నటువంటి శోభారెడ్డి గారికి, వారి స్వరూపారెడ్డి గారికి, వారి శ్రీవారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. ప్రజా జీవితంలో ఇక ముందు కూడా కోసం గాంధీ కలుగుతున్నటువంటి స్వరాజ్యాన్ని సాధించి గ్రామ స్వరాజ్యాన్ని సాధించినటువంటి మీ దంపతులకి మరొకసారి గట్టిగా చెప్పడం మధ్య వారి విరబూసిన మల్లెలు కావాలి కాంతిముఖి సూర్యుడి శాంతి కూడా అందజేస్తున్నారు. యూత్ ఐకాన్ అయిపోయాడు. నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క లక్ష్మీనగర్ పార్క్లో ఇటువంటి చక్కటి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా గర్వపడాలి భారతదేశంలో ఉన్నందుకు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ యోగా అనే ఒక ఆరోగ్య సూత్రాన్ని అందించింది మన భారతీయత మాత్రమే. భారతదేశంలో పుట్టినటువంటి పతాంజలి సెయింట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యోగాని కనుగొన్నారు. ఈ యోగాన్ని ప్రపంచంలో ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి దాని యొక్క అనుభవం పొందారు. కాబట్టి ఆరోగ్యంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా యోగా ద్వారా దాన్ని మనము పరిష్కరించవచ్చు అనే విషయాన్ని ప్రపంచం కూడా గమనించింది. ఈ యొక్క 2015లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా వివరిస్తూ ఆ రోజు ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం చాలా గర్వకారణం మనందరికీ కూడా. ఈ యొక్క యోగాని ఇట్లా యోగా గురువులు కూడా మనకు దొరకడం అదృష్టం. మనందరి జీవితాల్లో ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఉదయాన్నే లేచి వ్యాయామం ఎలా అయితే చేస్తామో, వాకింగ్ ఎలా అయితే చేస్తామో యోగా చేసినట్టయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆరోగ్యం. కాబట్టి అంతేకాకుండా మన యొక్క రెగ్యులర్ లైఫ్లో మనకి మెంటల్ పీస్ అవసరం, హెల్త్ అవసరం, స్ట్రెంగ్త్ అవసరం. ఇవన్నీ కూడా కేవలం యోగా ద్వారానే మనం చేసుకోగలుగుతాము. కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసినట్టయితే కుటుంబంలో ఎటువంటి విషయాన్నైనా మనము చాలా చురుగ్గా మనం దాన్ని పరిష్కరించగలుగుతాము. మన ఆరోగ్యం కూడా బాగుంటేనే మనం కూడా సేవ చేసుకోగలుగుతాం, ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు యోగా కార్యక్రమాలు అన్ని చేస్తుండాలి ఎప్పటికీ కూడా. ఈ యొక్క ఆర్గనైజర్స్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మీ అందరికీ. అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని మన మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు, లక్ష్మీనగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. యోగా అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవన్నీ మన శరీరంలో పెంచుతుంది. మన చాలా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసికంగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. యోగా అనేది మనకు నిత్య జీవితంలో ఒకటి రోజు కార్యక్రమంలో ఉండాలి. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడికి మేము రోజు ఈ లక్ష్మీనగర్ పార్క్ లో మేము ఒక 50 నుంచి 60 మంది మన BW ఫ్రెండ్స్ తోని యోగా కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమాలను కూడా చాలా రోజు అద్భుతంగా జరుగుతాయి. ఇంకా బోడుపల్ ప్రజలు కూడా వాళ్ళకు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగా. ఆల్ ఆఫ్ యూ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. యోగా డే యొక్క ఇంపార్టెన్స్ అష్టాంగాలు ఉన్నాయి. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఈ 8 అంగాలు పూర్తి చేసుకున్నటువంటి మానవుడికి మోక్షప్రాప్తి లభిస్తుంది. తనకు తాను ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు. వాట్ వీ లెర్న్ దట్ కెన్ ప్రిజర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది నెక్స్ట్ జనరేషన్, దట్స్ కాల్డ్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ని మనం అభివృద్ధి చేయాలి. మనం ఏది నేర్చుకున్నామో 10 మందికి కనుక తెలియజేసినట్లయితే తప్పకుండా మన సమాజం అంతా కూడా ఇంకా దశ దిశలో ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తిగా చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. శుభాకాంక్షలు. ఈరోజు మన కాలనీలో మన
అలాగే లక్ష్మీనగర్ కాలనీ పార్క్లో ఇది కంటిన్యూగా 3వ సంవత్సరం చేయడం జరుగుతుంది. కంటిన్యూగా మన కాలనీలో ఇప్పటి వరకు 8 సార్లు చేసినాము. అదేవిధంగా టెలిఫోన్ కాలనీలో అక్కడ మొత్తం బోడుప్పల్లో 14-15 ఇట్లా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను బోడుప్పల్ కాలనీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది. మన కాలనీకి ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్. కాబట్టి మీరు ఇది కంటిన్యూగా 4 to 5 days ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగా కార్యక్రమము మార్నింగ్ 6 to 7, 8 వరకు ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిన మన లక్ష్మీనగర్ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు, మిత్ర బృందం అయిన మల్లప్ప గారు, రమేష్ గారు, రెడ్డి అన్న గారు, మహేందర్ రెడ్డి అన్న గారు, ఇలా చాలా రాజిరెడ్డి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి చేసేందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు. అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.